ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చదువుకుందాం ప్రియులారా వాక్యాన్ని. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభు ఉదయకాల సమయం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియురా, అటువంటి శాశ్వతమైన ప్రేమను మన పట్ల కనబరచబట్టే, అటు విడువని కృపను మనం వెంటాడబట్టే గత సంవత్సరం అంతా ఎన్నో శోధనల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మనం తప్పించబడ్డాము. వ్యాధి బాధల నుంచి విడుదల పొందాము. అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకున్నాడు ప్రభు తన ప్రేమను బట్టి. కృంగిన సమయాల్లో ప్రభు మనల్ని ఆదరించాడు. ఒంటరితనంలో మనకు తోడుగా ఉన్నాడు. అన్ని పరిస్థితులకి ఆయన శాశ్వతమైన దేవుడు కాబట్టి తన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని వినుతట్టి ధైర్యం చెప్పి, మరి ఆయన కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఎంతగానో తోడుగా నీడగా నడిపించి సంవత్సరం అంతా తన కృపలో భద్రపరిచి నూతన సంవత్సరం మనం ప్రవేశపెట్టారు. విడివని ప్రేమ, విడివని కృప మన పట్ల ప్రభు కనపరిచారు. అటు కృప మనల్ని వెంటాడుతున్న దాన్ని బట్టే మనం ఈ దినాన ఈ నూతన సంవత్సరాన్ని మనం కళ్ళారా చూడగలిగాము. అనేకులు ధన్యత లేక నశించిపోయారు. మనం ఈ దినాన్ని సజీవులుగా నూతన సంవత్సరంలో ప్రవేశించి సంతోషిస్తున్నామంటే అది కేవలం ఉచితమైన కృప మాత్రమే. అటు కృపకు మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అవును, మనుషులు చూపించే ప్రేమ శాశ్వతమైనది, కానీ దేవుడు చూపించే ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే అక్కడ వాక్యం ఎలాగో రాయబడింది. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా మరచన, ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కున్నానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, కొన్నిసార్లు తల్లి కూడా మరి తన బిడ్డను మర్చిపోవచ్చు. కొటేషన్ మనకు అందరికీ తెలిసినటువంటిదే, గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ మదర్స్ లవ్ అంట. దేవుడు ప్రతి వ్యక్తికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవి ఏంటంటే తల్లి ప్రేమ అనేది ప్రభు అందరికీ బహుమానంగా ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు అంత శ్రేష్టమైన తల్లి ప్రేమలో కూడా కొద్దో గొప్ప దోషం కనపడుతూ ఉంటుంది, పక్షపాతం కనపడుతూ ఉంటుంది. తల్లి ప్రేమలో కూడా కొన్నిసార్లు ఒక తల్లి ఒక్కొక్క బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తుంటుంది, ఒక బిడ్డను తక్కువగా చూస్తూ ఉంటుంది. మరి రెబ్కా విషయంలోకి వస్తే రెబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తాము. ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు లోకంలో సంభవిస్తున్నాయని, ప్రస్తుత కాలంలో అయితే ఇంకా భయంకరమైన పరిస్థితులు. కన్న తల్లిదండ్రులు సైతము మరి వారు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను బట్టి కన్నబిడ్డలను ఎక్కడంటే అక్కడ పెంటకొప్పల మీద పారేసి మరి తమ తల్లి బాధ్యతను వదిలించుకొని వెళ్ళిపోతున్న తల్లులు కూడా లేకపోలేదు. అందుకే వాక్యం రాయబడింది, వారైనా మరుస్తారు కానీ నేను మరువను అంటున్నాడు. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన చూపించే ప్రేమ అది శాశ్వతమైంది. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఆయన మాట విన్నా వినకపోయినా, ఆయన సన్నిధికి వెళ్ళినా వెళ్ళకపోయినా, చిత్తానికి లోబడినా లోబడకపోయినా, ఎన్నడూ మారకుండా నిన్ను ఎంతో ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన. షరతులు లేని ప్రేమను మన పట్ల చూపించే దేవుడు ఆయన. మనుషులైతే కొన్నిసార్లు చూపించే ప్రేమ కొన్ని షరతులు పెడుతూ ఉంటారు, ప్రతిఫలం ఆశించి ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడైతే షరతులు లేకుండా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆయన ఉచితమైన కృపను బట్టి మనం ప్రేమిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. దావీదు విషయంలో మనం గమనిస్తే మరి తన యుద్ధానికి వెళ్ళినంత వరకు సౌలు రాజు ఎంతో ప్రేమను చూపించాడు. నువ్వు బాలుడు కదా, మరి ఇవన్నీ కూడా యుద్ధ వస్త్రాలు ధరించుకోమంటే నాకు ఇవి వాడుకోలేదన్నప్పుడు మరి ఎంతో సంతోషంగా పంపుతాడు. యుద్ధంలో జయం పొందినప్పుడు కూడా దావీదు గురించి ఎంతో సంతోషపడతాడు, ప్రేమించినట్టే ఉంటాడు. కానీ ఎప్పుడైతే సౌలుకి 1000 కొలదియో దావీదుకి 10,000 కొలది అని చెప్పని వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు, ఆనాటి నుండి దావీదు మీద వెలుచూపు నిలిపి ఏ దావీదు అయితే తన యొక్క యుద్ధంలో తనకు జయాన్ని కలుగు చేసి అదే దావీదుని చంపటానికి కంకణం కట్టుకొని వెంటాడినట్టుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. తనకు ఆపదలో ఉన్నప్పుడు లేదా దావీదు చిక్కినప్పుడు నా కుమారుడా దావీదా నాయనా అని పిలిచేవాడు. మళ్ళీ ఆపదను తప్పించబడంగానే తను చంపటానికి ప్రయత్నం చేసేవాడు. మనుషుల ప్రేమ ఆ విధంగా ఉంటుంది, కానీ దేవుడి ప్రేమ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండదు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా
మన వీడు 139వ కీర్తన చెప్పినట్టుగా, నేను సముద్ర దిగంతంలోకి వెళ్ళినా నువ్వు అక్కడున్నావు, నేను ఆకాశమునకు ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పని వాక్యం సెలవిచ్చినట్టుగా, మనం ఎక్కడున్నప్పటికీ మనతో కూడా మనం ఆదరించే ప్రేమ, అట్టి ప్రేమను బట్టి మనం ఎంతగానో దేవునికి వందనస్తులమై ఉన్నాం. అట్టి ప్రేమను బట్టి దేవుడు మనం ఎంతవరకు మనల్ని కాచి సంరక్షించాడు. ఈ నూతన సంవత్సరం అటు శాశ్వతమైన కృపను మన పట్ల కనపరచాలని, అటు శాశ్వతమైన ప్రేమను కనపరచాలని మనం ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని వేడుకుందాము. కనపరిచే దేవుడు, ఆయనకు ప్రేమకు ముగింపు అంటూ లేదు. అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత పుడుతుంది కాబట్టి ఈ రోజుతో ఆయన ప్రేమ అయిపోద్దని, దానికేం ఎక్స్పైరీ డేట్ లేదు ప్రభువారి ప్రేమకి. కానీ అది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయన దగ్గర నుంచి మళ్ళీ పొంగి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అటు ప్రేమ మనం అనుభవించడం మనం నేర్చుకోవాలంతే. ఆ ప్రేమను రుచి చూస్తే ఒకసారి మనం దాన్ని వదిలిపెట్టలేమండి. కాబట్టి అటు విధంగా అటు శాశ్వతమైన ప్రేమతో దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనల్ని అందరిని నడిపించాలని కోరుకుంటున్నాను. నేను ఈ దినం ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులరా, ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడలో కృప చూపుతున్నాను వాగ్దానం చేశాడు. కాబట్టి అట్టి శాశ్వతమైన ప్రేమను ఈ నూతన సంవత్సరంలో కూడా అనుభవిద్దాము. ప్రభు కృపకు పాత్రలు అవుదాము. ప్రభువులు ఆనందిస్తూ ప్రభువును పోలి లోకంలో ప్రభు కొరకు జీవిద్దాము. అట్టి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియ ప్రభా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో వినవాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించే దేవుడు, విడువ కృప చూపే దేవుడు మాకున్నందుకు నీ కొందనాలు. ఎంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించండి. ఈ నూతన వత్సరంలో కూడా అటు శాశ్వతమైన ప్రేమకు కృపకు మనం పాత్రలుగా చేయండి. మా ప్రతి అవస్థ అక్కడి మీ నామలో తీర్చండి. బలహీనంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరికి ఏ సమస్యలున్నా ఆ సమస్యలు పరిష్కరించండి. వెళుతున్న మార్గాలను కృపతోడు ఉంచండి. చేస్తున్న ప్రయాణాల్లో క్షేమం కలుగుచ్చేయండి. ప్రతివేదన ఆపద నుంచి కీడు నుండి తప్పించండి. ఆయన ఎవరు ఏ పని పాటలు చేసినా దానిలో జయమని గ్రహించండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి మీ హస్తంతో మా హస్తాన్ని పట్టుకొని నడిపించి నీ ప్రేమకు కృపకు దయకు మన పాత్రలుగా చేసిన కృపలో భద్రపరచమని యేసయ్య శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.